హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లను వర్గీకరించేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎస్సీ ఎస్టీల వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం మరొకసారి తెర మీదకు వచ్చింది. ఈ సుప్రీంకోర్టు తీర్పులో మరొక కీలకమైనటువంటి అంశం కూడా చర్చకు వచ్చింది. 7 సభ్యుల ధర్మాసనం ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు రాష్ట్రాలకు అధికారం ఇస్తూ తీర్పు ఇచ్చినటువంటి విషయం తెలిసిందే. 2004లో 5 సభ్యుల ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పుని ఈ ధర్మాసనం కొట్టివేసింది. అంటే అప్పుడు రాష్ట్రాలకి అధికారం లేదు ఎస్సీ ఎస్టీల వర్గీకరణ రిజర్వేషన్ అనేటువంటి అంశం 2004లో 5 సభ్యుల ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు. 20 ఏళ్ల తర్వాత ఈ విధమైనటువంటి తీర్పు వచ్చింది. అయితే ఈ తీర్పు సందర్భంగా 7 సభ్యులు ఉన్నటువంటి ఈ ధర్మాసనంలో 3 సభ్యుల వరకు ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో కూడా క్రిమిలేయర్ వర్తింప చేయాలి అనేటువంటి విషయాన్ని ప్రస్తావన చేశారు. అందుకనే దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో కూడా క్రిమిలేయర్ ఓబీసీల తరహాలో క్రిమిలేయర్ వర్తింపజేస్తారని, కొంతమంది ఇప్పుడు ఈ రిజర్వేషన్ల ద్వారాగా ఉద్యోగాలు సంపాదించినటువంటి వాళ్ళు తిరిగి వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగాలు లేకుండా పోతాయేమోనని, అదేవిధంగా ఆస్తుల పరంగా ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉన్నటువంటి వాళ్ళు ఈ రిజర్వేషన్ నుంచి వాళ్ళని తప్పించేస్తారని ఈ క్రిమిలేయర్కు సంబంధించినటువంటి అంశం చర్చ జరుగుతోంది. జడ్జీలు ఇచ్చినటువంటి వాళ్ళ అభిప్రాయంలో ఇచ్చినటువంటిది ఏమిటి అని అంటే, రిజర్వేషన్ల ద్వారాగా ఒక తరము ఉద్యోగాలు సంపాదిస్తే నెక్స్ట్ తరానికి వాళ్ళకి ఆ ఉద్యోగాలు సంపాదించినటువంటి కుటుంబాలకు రిజర్వేషన్ లేకుండా క్రిమిలేయర్ వర్తింపజేయాలని ఒక జడ్జి ఇస్తే, ఇంకొకరు ఎవరైతే ఈ రిజర్వేషన్ల ద్వారాగా ఉద్యోగం పొందినటువంటి కుటుంబం మరొక్కసారి ఇక ఆ కుటుంబానికి ఉద్యోగం లేకుండా ఉండాలి అనేటువంటిది, రిజర్వేషన్ల ద్వారాగా ఉద్యోగం ఉండకూడదని, రిజర్వేషన్లు వర్తింపజేయకూడదని ఉద్యోగాల్లో. ఎప్పటికీ ఒక కుటుంబంలో ఒకరికి వస్తే ఇంక మిగతా వాళ్ళందరూ వాళ్ళ ద్వారా డెవలప్ అవుతారు. ఈ విధమైనటువంటి క్రిమిలేయర్ విధానం అంటే ఓబీసీల్లో ఆర్థికంగా వెసులుబాటును చూసి వాళ్ళ ఓబీసీకి సంబంధించినటువంటి క్రిమిలేయర్ విధానాన్ని అమలు చేస్తున్నారు. అయితే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చినటువంటి విధానము ఆ రోజున రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వీళ్ళని ఆర్థికపరమైనటువంటి అంశాల మీదనో వీటి మీద కాదు వచ్చినటువంటి రిజర్వేషన్లు, కొన్ని తరాలుగా సామాజిక అణిచివేతకు గురవుతున్నారు కాబట్టి వీళ్ళకి రిజర్వేషన్లు ఉండాలి అనేటువంటి దాని మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఆర్థికపరమైనటువంటి కోరం లేదు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి అనుగుణంగా ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ అనేటువంటి అంశం ఆర్థికపరమైనటువంటిది కాదు, సామాజిక అణిచివేతకు సంబంధించినటువంటి అంశం కాబట్టి క్రిమిలేయర్ విధానాన్ని ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో వర్తింప చేయవద్దు అని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో నిన్న క్యాబినెట్ సమావేశం జరిగింది. ఆ క్యాబినెట్లో రాజ్యాంగబద్ధంగానే రిజర్వేషన్ల విషయంలో వ్యవహరించాలి. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వర్గీకరణ, ఎవరైతే వెనకబడి ఉన్నటువంటి కులాలు ఉన్నాయి ఈ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళని క్లాసిఫికేషన్ చేసి ఏబిసిడీలు చేస్తారా ఎట్లా చేస్తారనేది ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం. కానీ క్రిమిలేయర్ విధానం మాత్రం అమలు చేయకూడదు, ఇది రాజ్యాంగంలో లేదు. కాబట్టి ఈ కోర్టు తీర్పు తర్వాత ప్రజల్లో ఉండేటువంటి అపోహలను తొలగించడానికి ప్రధానమంత్రి నేతృత్వంలో కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకొని క్రిమిలేయర్ని ఇంప్లిమెంట్ చేయొద్దు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు అని కేంద్ర సమాచార శాఖ మంత్రి నిన్న మంత్రిమండలి సమావేశానికి సంబంధించినటువంటి వివరాలని అశ్విని వైష్ణవ్ వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ విధమైనటువంటి ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ వర్గీకరణని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. దేశవ్యాప్తంగా వ్యతిరేకతలు వ్యక్తం అవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం వాళ్ళు, మిగతా ఉత్తర భారతదేశంలో కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ఈ రిజర్వేషన్ల వర్గీకరణ పెద్ద కుట్ర, ఈ రిజర్వేషన్ల వర్గీకరణ సరైనటువంటిది కాదు, కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం, అందరూ ఒకే తరహా సామాజిక నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు అనేటువంటి విధంగా బీఎస్పీ ప్రకటించింది. అదేవిధంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, అతవాలే పార్టీ, అంటే ఇది అంబేద్కర్ స్థాపించినటువంటి పార్టీ ఒకప్పుడు. ఈ పార్టీ ఆర్పిఐ అతవాలే పార్టీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. అతవాలే ఇప్పుడు కేంద్రంలో మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన కూడా ఈ రిజర్వేషన్ల వర్గీకరణ సరైనటువంటిది కాదు అని మాట్లాడినట్టుగా నేను చూశాను. అదేవిధంగా రామ్విలాస్ పాస్వాన్ కుమారుడు చిరాగ్ పాస్వాన్కి సంబంధించినటువంటి పార్టీ బీహార్లో, వీళ్ళు కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నారు. ఈ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ల వర్గీకరణ ఆ పార్టీ కూడా వ్యతిరేకిస్తుంది. అంటే ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలుగా ఉండేటువంటి వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. బీజేపీ మాత్రం బయటికి ఏం మాట్లాడట్లేదు, కానీ రిజర్వేషన్ల వర్గీకరణకి తాము అనుకూలం అనేటువంటిది ప్రధానమంత్రే మొన్న ఎన్నికల సమయంలో తెలంగాణకు వచ్చి ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఏర్పాటు చేసినటువంటి సమావేశంలోనే రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమంలో తాను భాగస్వామ్యం అవుతా అంటూ ప్రకటించుకున్నటువంటి పరిస్థితి. బీజేపీ రాజకీయపరమైనటువంటి ప్రోద్బలం అయితే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ల వర్గీకరణకి ఉన్నట్టుగా స్పష్టంగా కనపడుతుంది. ఇది సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వాళ్ళు కూడా ప్రజల్లో వచ్చినటువంటి అపోహలు, వ్యతిరేకత బీజేపీ మీద ఏమైనా వస్తుందేమోనని ఇప్పుడు క్రిమిలేయర్ విధానం అనేటువంటిది మేము ఇంప్లిమెంట్ చేయమనేటువంటిది ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మరి భవిష్యత్తులో ఏ రాష్ట్రాలు ఎలాగా ఈ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల విషయంలో వర్గీకరణ ఎలా చేస్తారు ఏంటి అనేది చూడాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే దాదాపుగా వర్గీకరణకు సిద్ధమైనట్టుగా కనబడుతోంది. మొన్న తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో కూడా జిల్లాల వారీగా సమాచారం ఏది ఎస్సీల్లో ఉండేటువంటి జనాభా ప్రాతిపదికన ఏ కులాల ఎంతమంది ఉన్నారు ఏంటి అనేటువంటి దాని మీద సమాచార సేకరణ చేసి జనాభాకి ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళకి న్యాయం జరిగేటువంటి విధంగా చేస్తామని ఏదో జిల్లా యూనిట్గా మేము వర్గీకరణ చేస్తామని చెప్పారు. ఇదైతే రాష్ట్ర యూనిట్గా ఏ సామాజిక వర్గాలు నిర్దిష్టంగా వెనకబడి ఉన్నాయి, దాని లెక్కలేమిటి, ఇవన్నీ తేల్చిన తర్వాత మాత్రమే రిజర్వేషన్ల వర్గీకరణ చేయమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రాలకి మీరు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు వర్గీకరించండి అని ఆదేశాలు ఇవ్వాల, అధికారం ఉందని మాత్రమే చెప్పింది. కాబట్టి ఇప్పుడు రాష్ట్రాలకి చేస్తే నిర్దిష్టంగా పలానా కులాలు వెనకబడి ఉన్నాయి, పలానా కులాలు ఎక్కువ రిజర్వేషన్లు అనుభవిస్తున్నాయి అనేటువంటిది మొత్తం శాస్త్రీయంగా అధ్యయనం చేసిన తర్వాత ఆ లెక్కలు ఉన్న తర్వాత అప్పుడు మాత్రమే వర్గీకరణ చేయాలి. ఆ వర్గీకరణ చేసిన తర్వాత కూడా ఆ చేసినటువంటి విధానాన్ని అక్కడ ఉండేటువంటి హైకోర్టు కానీ లేకపోతే మళ్ళీ సుప్రీంకోర్టు అయినా సరే న్యాయ వ్యవస్థలో సమీక్షిస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఒక స్పష్టత ఇస్తుంది, క్రిమిలేయర్ విధానం ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లో ఉండబోదు అని.